ఈరోజైతే మనకు యూఎస్ సెనేట్‌లో ఫస్ట్ టైము క్రిప్టోకి సంబంధించిన స్టాండర్డ్ లోన్ బిల్ అయితే ఒకటి పాస్ అయింది. ఆ బిల్ ఏంటి? దాని సిగ్నిఫికెంట్ ఏంటనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. అలానే లేటెస్ట్ మార్కెట్ అప్డేట్, బిట్‌కాయిన్ సిట్యుయేషన్ నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఎలా ఉండబోతుందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో, దానికంటే ముందు జస్ట్ క్విక్ మార్కెట్ అప్డేట్ ఏంటంటే మనము నిన్న ఎప్పుడైతే సిపిఐ ఇండెక్స్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఈ వీక్‌లో పీపీఐ, సిపిఐ 2 డేటా వస్తుంది అని చెప్పి యూఎస్‌లో. సో, ఎప్పుడైతే సిపియు 3.4 వచ్చిందో 3.4 ఎందుకంటే మార్కెట్ కూడా 3.4 ఎక్స్పెక్ట్ చేసింది. మనకు డేటా కూడా 3.4 వచ్చింది. సో, ఆ న్యూస్ బయటకు రాగానే నిన్న ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే మార్కెట్ పంప్ అయింది. మీరు చూసుకుంటే బిట్‌కాయిన్ ఒక దశలో ఆల్మోస్ట్ 64,000కి కూడా ఆహ్, 66,000 కూడా రీచ్ అయ్యి మళ్ళీ మనకి ఇప్పుడిప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్‌కొస్తుంది. ఇక్కడ చూడండి హైయెస్ట్ 66,799. మీరు చూసుకుంటే మనకి పంప్ అన్నది నిన్న ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్పుడు పోస్ట్ చేశాను ఈ న్యూస్ రాగానే. సో, దాని తర్వాత కొంచెం అయ్యి మళ్ళీ ఈరోజైతే హ్యూజ్ పంప్ అయితే వచ్చింది. సో, దీని రీజన్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే నిన్నటి నుంచి మనకి హైలో ఉన్న కాయిన్స్ ఏంటంటే బేసిక్‌గా మనం చాలా వీడియోలో చెప్తున్నట్టు ఈ మీమ్ కాయిన్ నారేటివ్స్ అయితే చాలా హ్యూజ్‌గా రన్ అవుతుంది. మీరు ఎక్కువ చూసుకున్న హ్యూజ్ గ్రోత్ ఉన్న కాయిన్స్ అంటే లాస్ట్ 24 అవర్స్‌లో మనకైతే చూసుకుంటే ఎక్కువ మీమ్ కాయిన్స్ ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ అలానే మనకి ఇది కూడా మీమ్ కాయినే. సోలానా బేస్డ్ మీమ్ కాయిన్, మోచి మీమ్ కాయిన్, బ్రెడ్ బేస్ బ్లాక్ చైన్ మీమ్ కాయిన్. సో, ఎక్సెప్ట్ ఫ్యూ కాయిన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మీమ్ కాయిన్స్ అన్నట్టు. సో, ఒకవేళ మీరు మీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా హై మార్కెట్ క్యాపు అలా అంటే కొంచెం స్టేబుల్ అయిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. మరీ ఇప్పుడు 1, 2 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్నాయేంటంటే అవి చాలా చాలా రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇందులో గూడా ఒకరోజు ఇన్‌ఫ్లోస్ హ్యూజ్‌గా వచ్చి 20, 30% ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆ కాయిన్ డంప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటే హరాంబే అండ్ సోలానా ఇది ప్రీవియస్ డే ఆల్మోస్ట్ 40% వరకు ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ డే 11% డంప్ అయింది. సో, బేసిక్‌గా వీళ్ళు కేర్‌ఫుల్‌గా మ్యానిపులేట్ చేస్తుంటారు మార్కెట్‌ని. సో, అది మనం చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని చేంజ్ చేసుకోవడం బెటరు. ఆహ్, ఇంకా మన మేజర్ న్యూస్‌కొస్తే ఆహ్, ఇప్పుడు చెప్పాము గదా! ఈ బిట్‌కాయిన్ హ్మ్. ఎక్స్‌చేంజెస్‌లోనైతే మనకి డైలీ తగ్గుతుంది. ఒక్కసారి మీరు ఈ చార్ట్ చూసుకుంటే 2020లో ఆల్మోస్ట్ 3,000,000 బిట్‌కాయిన్స్ ఉండే ఎక్స్‌చేంజ్‌లో. సో, ఇది వరల్డ్ వైడ్ అన్ని క్రిప్టో ఎక్స్‌చేంజ్‌లో. అంటే బేసిక్‌గా ఏమవుతుందంటే డైలీ బిట్‌కాయిన్ బై చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా వాళ్ళు ఒక్కసారి ఎక్స్‌చేంజ్‌లో బై చేస్తే ఆ బిట్‌కాయిన్ వాళ్ళ వాలెట్‌లోకి మూవ్ చేసుకుంటారన్నట్టు. సో, దానివల్ల ఎక్స్‌చేంజ్‌లో స్టాక్ అయితే తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకొకటేంటంటే మీకు తెలుసు ఎకనామిక్స్‌లో సప్లై తగ్గుతుంటే ఆటోమేటిక్‌గా ప్రైస్ పెరుగుతుంటది. సో, అదొకటైతే మనం గుర్తుంచుకోవాల్సింది. సో, ఎప్పుడైతే ఎక్స్‌చేంజెస్‌లో మనకి బిట్‌కాయిన్ ఫ్లో తగ్గుతుందో మనకి హ్యూజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అలానే యూఎస్‌లో ఏమవుతుందంటే ఎవ్రీ క్వార్టరు వాళ్ళు 13ఎఫ్ ఫైలింగ్స్ అని ఉంటాయన్నట్టు. అంటే ఆ క్వార్టర్‌లో ఒక కంపెనీ ఏదైనా ఇన్వెస్ట్ చేసిందా, ఏమైనా స్టాక్స్ కొన్నదా అన్నది వరల్డ్‌కి అంటే స్టాక్ మార్కెట్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. సో, ఎప్పుడైతే మనకు బిట్‌కాయిన్ ఈటీఎఫ్ స్టార్ట్ అయ్యాయో లాస్ట్ క్వార్టర్‌లో, ఇప్పుడు ఈ క్వార్టర్ ఎండింగ్ 13 ఫైలింగ్స్ అయితే వచ్చినాయి. సో, దానిలో చూసుకుంటే ఆల్మోస్ట్ 937 కంపెనీస్ ఈ బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రోజులు మనం ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్లు అంటే మనలాంటి వాళ్ళ బిట్‌కాయిన్ బై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ ఈ 3 మంత్స్‌లో 937 కంపెనీస్ అయితే బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్‌ని బై చేశాయి. అదే సేమ్ టైమ్‌లో మీరు చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ని ఓన్లీ 95 కంపెనీస్ మాత్రమే బై చేశాయి. ఇది 100% సాలిడ్ డాటా. ఎందుకంటే వీళ్ళు కంపెనీ అంటే ఎస్‌ఈసీకి గాని, స్టాక్ మార్కెట్ గాని ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఇది 100% అక్యురేట్ డాటా. అలానే దాని గురించే ఇప్పుడు మనకి ఆర్టికల్ కూడా వచ్చింది. సో, బేసిక్‌గా దీనిలో ఏం చేస్తున్నారంటే కొన్ని ఎగ్జాంపుల్ కంపెనీస్ కూడా నేమ్స్ కూడా ఇచ్చారు. అందులో ఏందంటే జేపీ మోర్గాన్, యూబీఎస్ అండ్ వెల్స్ ఫార్గో ఇవి చాలా బిగ్ కంపెనీస్. అలానే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. స్టేట్ ఆఫ్ విస్కాన్సిన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ అని చెప్పేసి. సో, అంటే ఈ 937లో ఇవైతే కొన్ని మనకు తెలిసిన నేమ్స్ కాబట్టి అవి మెన్షన్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. ఆ నేమ్స్ మనం కావాలంటే రీసెర్చ్ కూడా చేయొచ్చు. అలానే ఇంకొకటి స్విస్ బ్యాంక్.
యూబీఎస్ గ్రూప్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ బేస్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో వాళ్ళు కూడా ఈ యూఎస్లో ట్రేడింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చాలా మనీ అయితే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు ఈ ఈటీఎఫ్స్లో. సో చూడండి, బిగ్ బిగ్ కంపెనీస్ అయితే ఆల్రెడీ బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇంకొకటి, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, యుఎస్ కాంగ్రెస్ బిల్ పాస్ అని చెప్పేసి. సో బేసిక్గా ఈ బిల్ ఏంటంటే ఆ, ఒక రూల్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్ ప్రకారం ఏంటంటే ఎస్ఈసి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యుఎస్లో ఈ స్టాక్స్ వీటన్నిటి మానిటర్ చేయడానికి గవర్నమెంట్ బాడీ. సో వాళ్ళు ఎగ్జిస్టింగ్ రూల్ ప్రకారం ఏంటంటే ఈ చాలా క్రిటికల్ రెగ్యులేషన్ ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బిట్ కాయిన్ని బై చేయడం కానీ అంటే కస్టోడియన్ బిట్ కాయిన్ అండ్ అదర్ క్రిప్టోస్ బ్యాన్ ఉందనండి. అంటే వాళ్ళు స్టోర్ చేయడము అలాంటివి చేయొద్దని చెప్పేసి రూల్ ఉంది. అయితే ఆ రూల్ని క్యాన్సిల్ చేయాలని వీళ్ళు ఒక బిల్ చేశారు. సో ఈ బిల్ అయితే ఈరోజు యుఎస్ సెనేట్లో పాస్ అయింది. బట్ దానికి గురించి ఇక్కడ మనకు ఒక సెనేటర్, అంటే మన అక్కడ యుఎస్ పార్లమెంట్లో మన ఎంపీ లాగా అనుకోవచ్చు, తను అయితే సింథియా లూమిన్స్ అని చెప్పేసి షీఈ్ వెరీ, అంటే చాలా బిట్ కాయిన్ సపోర్ట్ చేస్తుంటుంది, క్రిప్టో కరెన్సీకి సపోర్ట్ చేస్తుంటుంది. మీరు తన ట్విట్టర్ ఫీడ్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. షీఈ్ వెరీ వెరీ సపోర్టివ్ ఫర్ క్రిప్టో కరెన్సీ అన్నట్టు. సో బేసిక్గా ఇప్పుడు మైకల్ సెల్లర్ కూడా మనకి అదే చెప్తుంది. చూడండి, ఇక్కడ వాల్ స్ట్రీట్ వాంట్స్ బిట్ కాయిన్, the House of Representative wants Bitcoin, and now the Senate wants Bitcoin. So basically ఇప్పుడు మనకి ఇండియాలో లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టు అక్కడ కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అలానే సెనేట్ బోత్ కూడా బిట్ కాయిన్ కావాలని చెప్పేసి ఈ బిల్ని అయితే పాస్ చేశారు. అంటే రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బిట్ కాయిన్ని, క్రిప్టో అసెట్స్ని కస్టోడియన్గా ఉండాలి అని చెప్పేసి ఆ బిల్ని అయితే పాస్ చేశారు. ఇది ఒక క్రిప్టోకి రిలేటెడ్ ఫస్ట్ టైం సెనేట్లో పాస్ అయిందంట ఈ బిల్లు. అలానే ఇప్పుడు తను ఏం చెప్తుందంటే సింథియా లూమిన్స్, ఇప్పుడు ఈ బిల్ మళ్ళీ రివర్స్ చేయాలంటే ఇప్పుడు ఓన్లీ జో బైడెన్‌కి, అంటే యాస్ ఎ ప్రెసిడెంట్‌గా తనకి వీటో అధికారం ఉంటుందండి. అంటే ఏ బిల్‌నైనా రిజెక్ట్ చేసేది. ఇప్పుడు ఏమంటదంటే ఒకవేళ నువ్వు ఈ వీటో అధికారాన్ని ఉపయోగించి బిల్ పాస్ చేస్తే మళ్ళీ మొత్తం నీ యాక్చువల్‌గా క్రిప్టోకి నువ్వు వ్యతిరేకంగా ఉన్న అందరికి తెలుస్తుంది అన్నట్టు కామెంట్ అయితే చేసింది. చూడండి, యాక్చువల్‌గా ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు యూఎస్ ఎలక్షన్స్ కూడా ఈ క్రిప్టోకి కొంచెం రిలేటెడ్ అయితే ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఆ క్రిప్టో రిలేటెడ్ యూఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ మీమ్ కాయిన్స్ కూడా అయితే రైజ్ అవుతున్నాయి. అదొకటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే ఇంకా ఫైనల్ పాయింట్ చూసుకుంటే, ఎప్పుడైతే మనకి నిన్న ఇన్ని రోజులు యాక్చువల్‌గా ఈటీఎఫ్స్ అన్నది మనకి తక్కువ ఫ్లో ఉండే. బట్ నిన్న కొంచెం ప్రైస్ పంప్ కాగానే ఆల్మోస్ట్ మళ్ళీ అందరూ ఈటీఎఫ్స్ అయితే బై చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే $303 మిలియన్ అయితే ఈ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లోకి నిన్న అయితే వచ్చాయి. సో ఇవి లేటెస్ట్ మార్కెట్ న్యూస్. అలానే మీకు ఇంకేమన్నా వీటి మీద క్వెషన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో ఎలా ఉంటున్నాయి, అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయగలుగుతున్నానా, రైట్ ఇన్ఫర్మేషన్ అన్నది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.